పవన్ కళ్యాణ్ పై ఎప్పుడు తీవ్ర విమర్శలు గుప్పించే ప్రకాష్ రాజ్ మరోసారి విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత మరొకలాగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద మాట్లాడిన ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పూర్తిగా పట్టించుకోవడం వదిలేశాడు. ఎంతసేపు సనాతన ధర్మం బోధనలు చేస్తూ సమయాన్ని మొత్తం వృధా చేస్తున్నాడు. నేను సనాతన ధర్మంకి వ్యతిరేకిని కాదు. కానీ అది చాలా సున్నితమైన సమస్య. తిరుపతి లడ్డు అంశంలో కల్తీ జరిగితే విచారించి బాధ్యులను శిక్షించండి. కల్తీ చేసినట్టు సరైన ఆధారాలుంటే అప్పుడు నిలదీసి సనాతన ధర్మం వైపు నిలబడి మాట్లాడండి. అక్కడ నిజ నిజాలు ఇంకా నిర్ధారణ కాలేదు. ఈయనే ఒక నిర్ధారణకొచ్చేసి సమాజం విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలను ఇస్తున్నాడంటూ ప్రకాష్ రాజ్ తీవ్రంగా అయితే మండిపడ్డారు. సనాతన ధర్మం గురించి ఇంతగా మాట్లాడుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఇదే సనాతన ధర్మాన్ని ఎజెండా తీసుకొని ఓట్లు అడగాల్సింది. ఎందుకు అలా చేయలేదు? జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. అసలు అతను ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడాన్నే జీర్ణించుకోలేకపోతున్నాను. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండడం చాలా ముఖ్యం. ఇతను ఎందుకు ప్రతిపక్ష హోదాను తీసుకొని జనాల తరపున మాట్లాడకూడదు? ఎంతసేపు మేము బద్దలు కొట్టాం, 11 సీట్లకు పరిమితం చేశామని చెప్పుకుంటున్నారు. ఇంకెంతకాలం అలా చెప్పుకుంటారు? అదంతా జరిగిపోయిన గతం. ఎన్నికల సమయంలో మీరిచ్చిన హామీల సంగతేంటి? అవి ఎప్పుడు అమలు చేస్తారు? అంటూ ప్రకాష్ రాజ్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దీన్ని వైసీపీ కార్యకర్తలు కూడా బాగా షేర్ చేస్తున్నారు. మరి ప్రకాష్ రాజ్‌కి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తారా? లేదా? అనేది మనం చూడాలి.